అందులో మూడవది చంద్రఘంటాదేవి. ఈమె దుర్గాదేవి యొక్క మూడవ రూపం. నవరాత్రులలో మూడవ రోజు ఆమెని ఆరాధిస్తారు. చంద్రఘంట అంటే చంద్రునిలా అర్ధచంద్రాకారంలో ఉండే గంట అని అర్థం. శివుడిని వివాహం చేసుకున్న తర్వాత పార్వతీదేవి చంద్రఘంట రూపాన్ని ధరించింది. ఈ రూపంలో ఆమె నుదుటిపై గంటలా కనిపించే అర్ధచంద్రుణ్ణి ధరించి ఉంటుంది. ఇది భయం, అడ్డంకులను తొలగించే శక్తిగా భావిస్తారు. ఆమెకు బంగారు వర్ణ శరీరం, 10 చేతులు, నుదుటిపై 3 కన్నులు, చేతుల్లో వివిధ ఆయుధాలు ఉంటాయి. తన చేతుల్లోని ఆయుధాలు చెడు శక్తులతో యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధమే అని సూచిస్తుంది. ఆమె సింహంపై స్వారీ చేస్తుంది. ఇది ధైర్యం, శక్తిని సూచిస్తుంది. ఆమె మూడవ కన్ను అప్రమత్తత, రక్షణకు సూచిక. ఈ దేవి ధైర్యం, శౌర్యం, ప్రతికూల శక్తుల నుండి రక్షకు ప్రతీక. చంద్రఘంటాదేవిని ఆరాధించడం ద్వారా అంతరంగ శక్తి, ఆశ, స్థిరత్వం, సౌభాగ్యం లభిస్తాయని నమ్ముతారు.